IIM UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. తప్పు చేశారా? మా నాన్న తప్పు చేయలేదు. అన్యాయం చేశారు మాకు. ప్లీజ్ నాశనం చేసిన జీవితాలు సరిపోదా? మొత్తం చేసిన మీ మీడియా ప్లీజ్ మీకు దండం పెడతా వదిలేయండి మమ్మల్ని. మీకు దండం పెడతారు. తప్పు చేశారండి మీడియా వల్ల, అమృత వల్ల మా నాన్న 8 months జైల్లో ఉన్నారు. ఇప్పుడు అమృత ఎటువైపు? ఎందుకు ఈ ప్రశ్న పదే పదే ఉత్పన్నమవుతుంది అంటే, అమృత ఈ తీర్పు తర్వాత, ప్రణయ్ హత్య కేసులో తీర్పు తర్వాత చాలా కుటుంబాలు అక్కడ కన్నీరు మున్నీరుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకవైపు చూస్తే ప్రణయ్ హత్య కేసులో బాధితులుగా మిగిలిపోయిన ప్రణయ్ తల్లిదండ్రి బాలస్వామి లేకపోతే అతని కుటుంబం మొత్తం బోర్న విలపిస్తుంది. రెండో వైపు చూస్తే ఎవరైతే ఈ కేసులో నిందితులుగా ఉన్నారో ప్రణయ్ హత్య కేసులో, అందులో A6గా అక్యూజ్డ్ 6గా ఉన్న అమృత సొంత బాబాయ్ శ్రవణ్ కుటుంబ సభ్యుల కన్నీళ్లు కూడా కనిపిస్తాయి. మనం స్క్రీన్ మీద వీడియోలో చూడొచ్చు. ఒకవైపు బాలస్వామి ఎవరైతే ప్రణయ్ తండ్రి ఉన్నాడో, ప్రణయ్ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబం అంతా అక్కడ కన్నీరు కార్చింది. ప్రణయ్కి న్యాయం జరిగింది, ప్రణయ్ హత్య కేసులో నిందితులకు సరైన శిక్ష పడిందని కన్నీరు కారుస్తున్న దృశ్యం. అట్లాగే పూలమాల వేసి ప్రణయ్కి నివాళి అర్పించి హత్య జరిగిన 2018 సెప్టెంబర్ 14వ తేదీని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. రెండో వీడియోలో కోర్టు తీర్పు తర్వాత దాదాపు 6.5 ఏళ్ల తర్వాత కోర్టు తీర్పు వచ్చింది. ఆ తీర్పులో శ్రవణ్ ఎవరైతే సొంత అమృత బాబాయ్, అక్కడ విజువల్లో కనిపిస్తూ ఏడుస్తూ ఆందోళనగా కనిపిస్తున్న ఆ అమ్మాయి ఎవరో కాదు, అమృతకి స్వయాన సోదరి అవుతుంది. శ్రవణ్ అమృత బాబాయ్ కూతురు అనమాట. మా నాన్నకు అన్యాయం జరిగింది, మా నాన్న తప్పు చేయలేదు, తప్పు చేయకపోయినా మా నాన్నని ఈ కేసులో ఇరికించారు, మా నాన్నని యావజ్జీవ జైలు శిక్షకు పంపించేలా చేశారు, ఇదంతా అన్యాయం, అంతా అమృతే చేసిందని ఆ అమ్మాయి అక్కడ బోరం వినిపిస్తుంది. ఈమె విజువల్లో కనిపిస్తుంది ఆవిడ శ్రవణ్ భార్య. వాళ్ళు అక్కడ కోర్టు దగ్గర ఆందోళనతో బాధతో కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఇదంతా చూద్దాం ఒకసారి ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో. శ్రవణ్ కూతురు. మా నాన్న తప్పు చేశారా? మా నాన్న తప్పు చేయలేదు. అన్యాయం చేశారు మాకు. ప్లీజ్ నాశనం చేసిన జీవితాలు సరిపోదా? మొత్తం చేసిన మీ మీడియా ప్లీజ్ మీకు దండం పెడతా వదిలేయండి మమ్మల్ని. మీకు దండం పెడతారు. తప్పు చేశారండి మీడియా వల్ల, అమృత వల్ల మా నాన్న 8 months జైల్లో ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం స్క్రీన్ మీద ఎవరైతే శ్రవణ్ ఎవరైతే ఉన్నారో అమృత బాబాయి కూతురు అక్కడ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న వీడియో చూస్తున్నాం. అంతా అమృతే చేసింది, అమృత వల్లే ఇదంతా జరిగింది అంటూ అమ్మాయి బోరున విలపిస్తుంది. నిజానికి ఆ కుటుంబం మొదటి నుంచి ఎవరైతే ప్రణయ్ హత్య కేసులో ఈ కుటుంబం మొదటి నుంచి నలిగిపోతూనే వస్తుంది. ఎందుకంటే మారుతీరావు తన కూతురిని కులాంతర వివాహం చేసుకున్న ప్రణయ్ పైన పగ పెంచుకొని బీహార్ నుంచి సుభాష్ శర్మ అనే ఒక సుపారీ కిల్లర్ని తీసుకొచ్చి హత్య చేయించాడు. బహిరంగంగా ఈ హత్య అక్కడ ఆసుపత్రి దగ్గర సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది. ఇది 2018 సెప్టెంబర్ 14వ తేదీన ఈ హత్య జరిగింది. ఆ తర్వాత ఈ కుటుంబంలో తీరని విషాదం మిగిలింది. అమృత ఆ రోజుల్లో చాలా స్పష్టంగా చెప్పింది, ప్రణయ్కి ఎటువంటి మరణమైతే వచ్చిందో అతన్ని చంపిన వాళ్ళకు కూడా అదే స్థాయిలో శిక్ష పడాలి, చట్టం కఠినంగా శిక్షించాలి అని చెప్తూ అమృత పోరాటం చేసింది. ప్రణయ్ కోసం ఎంత దూరమైనా వెళ్తానని చెప్పింది. ఆ పోరాటం ఫలించింది. మనం ఇంకో బాక్స్లో చూస్తున్నాం. బాలస్వామి ప్రణయ్ తండ్రి ఆయన ప్రణయ్ సమాధి దగ్గర వచ్చేసి నివాళి అర్పిస్తూ పూలు పరుస్తూ నివాళి అర్పిస్తున్నారు. ఆ రోజు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటున్నారు. ప్రణయ్ ఫోటో అక్కడ ఉంటే అలా తమ్ముడు దాన్ని ముద్దు పెట్టుకుంటున్నారు. ఇదంతా చూస్తుంటే ఒకవైపు కొడుకు చనిపోయిన రోజును గుర్తు చేసి ఇవాళ తీర్పు ప్రణయ్కి అనుకూలంగా వచ్చినప్పటికీ కొడుకు చనిపోయిన ఆ పరిస్థితుల్ని, ఆ తీర్పుని, ఆ రోజుని గుర్తు చేస్తూ బాలస్వామి కుటుంబం కన్నీరు మున్నరైంది. నిజంగా చెప్పాలంటే బాలస్వామి కుటుంబం ఒక చేతికి అందొచ్చిన కొడుకును కోల్పోయింది. ఇటు మరోవైపు అమృత కుటుంబంలో కూడా తీరని లోటు ఏర్పడింది. ఇక్కడ అమృత తండ్రి మారుతీరావు 2020 మార్చి 20వ తేదీన హైదరాబాద్లోని ఖైరతాబాద్లో ఉన్న ఆర్యవైశ్య భవన్లో ఆయన
ఆత్మహత్య చేసుకున్నాడు, ప్రాణాలు వదిలాడు ఆత్మహత్య చేసుకొని. ఆ తర్వాత ఆ ఇంట్లో పూర్తి విషాదమే కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇవాళ ప్రణయ్ అమృత బాబాయ్ ఎవరైతే శ్రవణ్ కుమార్ ఉన్నారో శ్రవణ్ కుమార్ ఇవాళ యావజ్జీవ కారాగార శిక్షతో జైలుకి వెళ్తున్నారు. మొత్తంగా పోలీసులు ఈ కేసు విచారణ తర్వాత చాలా స్పష్టంగా చెప్తున్నారు. దాదాపు 600 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేశాము. ఈ పేజీల్లో పకడ్బందీగా అన్ని విషయాల్ని పొందుపరిచాము. పైకోర్టుకు వెళ్ళినప్పటికీ నిందితులు తప్పించుకోలేరు, వాళ్ళకి శిక్ష కఠినంగా పడుతుందని ఇటు ఆ కేసును వాదించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చాలా ప్రాసిక్యూటర్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఈ కేసులో అన్ని సాక్ష్యాధారాలు చాలా పకడ్బందీగా పోలీసులు చాలా పకడ్బందీగా సాక్ష్యాలను ప్రవేశపెట్టారని, సో ఈ కేసులో ఇంకెవరు తప్పించుకోలేరు. ఇవన్నీ చూస్తుంటే ఈ కేసులో మొత్తం 8 మంది ఉన్నారు. మారుతిరావు మొదటి ముద్దాయి, A1 ఆయన ప్రాణం తీసుకొని చనిపోయాడు. రెండో ముద్దాయి ఎవరైతే సుభాష్ శర్మ ఉన్నాడో అతనికి ఉరి శిక్ష పడింది. సుభాష్ శర్మ కుటుంబం కూడా ఒక చిన్న పాప ఉందని తెలుసు. సుభాష్ శర్మ ఈ 7 సంవత్సరాలు జైల్లోనే ఉన్నాడు. అట్లాగే ఇంకా ఈ హత్యకు సహకరించిన మరో 6గురిలో అందరికీ యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అందులో 6వ నిందితుడిగా ఉన్న శ్రవణ్ కుమార్ కూడా యావజ్జీవ కారాగార శిక్ష పడింది. మొత్తానికి ప్రణయ్ హత్య తర్వాత 2 కుటుంబాలు చెల్లా చెదరైపోయిన దృశ్యం మనకిప్పుడు ఈ వీడియో స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇటు ప్రణయ్ కుటుంబం చెల్లా చెదరైంది, ప్రణయ్ కోల్పోయి చాలా బాధతో దుఃఖంలో మిగిలిపోయింది. ఇటు అమృత కుటుంబం కూడా చెల్లా చెదరైపోయింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అమృత ఎటువైపు అనే ప్రశ్నకు ఆస్కారం ఏర్పడింది. ఇప్పటివరకు ఈ తీర్పు పైన అమృత ఎటువంటి ప్రకటన చేయలేదు. అమృత ఎటువంటి సమాచారాన్ని కూడా తన ఒపీనియన్ కూడా బయటకు చెప్పలేదు. ఇంకా చెప్పాలి అంటే అమృత ఈ 7 సంవత్సరాలు అనేక మార్పులు జరిగాయి. ప్రణయ్ హత్య జరిగిన తర్వాత అనేక మార్పులు జరిగాయి. అమృత ఎవరైతే ప్రణయ్ కుటుంబంతో ఉందో ఆమె అక్కడి నుంచి బయటకు వెళ్ళొచ్చారు. తన తల్లితో కలిసి హైదరాబాదులో ఉంటున్నారు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో నిన్న 23-24 గంటలు ఈ వీడియో రికార్డ్ చేస్తున్న 24 గంటల ముందు ఒక విషయాన్ని చెప్పారు. తన కొత్త ఇల్లు నిర్మించుకోబోతున్నాను మిర్యాలగూడలో, తనకు నచ్చిన విధంగా ఆ ఇంటిని నిర్మించుకుంటున్నానని చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే అమృత కూడా పూర్తిగా తన మనసును మార్చుకున్నారు. చాలా ప్రశాంతమైన వాతావరణంలోకి వచ్చారు. ఈ ప్రశాంతమైన వాతావరణానికి వచ్చిన తర్వాత 7 ఏళ్ల తర్వాత వచ్చిన ఈ తీర్పు ఇప్పుడు మళ్ళీ ఆ కుటుంబాల్లో అలజడిని సృష్టించాయని చెప్పాలి. ప్రస్తుతానికైతే అమృత తన పేరును అమృత ప్రణయ్గానే కొనసాగిస్తున్నారు. అమృత ప్రణయ్గానే తన వీడియోలు కావచ్చు లేకపోతే తన లైఫ్ను కావచ్చు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమృత ఈ కోర్టు తీర్పు పైన ఏం చెబుతుంది అనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది. మీరేమనుకుంటున్నారు? అమృత ఈ తీర్పు పైన ఇంత విషాదాలు, ఇన్ని కన్నీళ్ళు, ఇటు ప్రణయ్ కుటుంబం, అటు అమృత సొంత బాబాయ్ పిల్లలు ఆరోపణలు, ఇవన్నింటి నేపథ్యంలో అమృత ఏం మాట్లాడుతుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. మా నాన్న తప్పు చేశారా? మా నాన్న తప్పు చేయలేదు. అన్యాయం చేశారు మాకు. ప్లీజ్ నాశనం చేసిన జీవితాలు సరిపోదా? మొత్తం చేసిన మీ మీడియా ప్లీజ్ మీకు దండం పెట్ట వదిలేయండి మమ్మల్ని. మీకు దండం పెడతారు. తప్పు చేశారండి మీడియా వల్ల, అమృత వల్ల. మా నాన్న 8 months జైల్లో ఉన్నారు. ఇప్పుడు